ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాపాడుతున్న, రక్షిస్తున్న మా దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ యొక్క కంచె కాపుదల మాకును మా కుటుంబానికి నీ దయచేసినందుకు వందనాలు. అయా, మా గృహము చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ ఉదయాన్ని చూడాలని అనేకులు అనుకున్నప్పటికీ అయా, వారికి లేని ధన్యత మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. వారికంటే మేమేదో గొప్పవారమని, మేమేదో జ్ఞానవంతులమని, మేమేదో భక్తిపరులమని కాదు గాని కేవలం మీ యొక్క ఉచితమైన కృపను బట్టే మేము ఈ రోజున తండ్రి నూతనమైన దినములో ప్రవేశింపగలిగాము. అందును బట్టి మీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు అని కీర్తనల గ్రంథం 68వ కీర్తన 19వ వచనం ద్వారా తండ్రి మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, అనుదినం మా భారం భరించే దేవుడవు, మాకు సహాయము చేసే దేవుడవు, మాకు రక్షణను ఇచ్చే దేవుడవు తండ్రి. ఈరోజు కూడా తండ్రి అయా, మీ రక్షణ మాకు కావాలి నాయన. ఈ రోజున ప్రభువా, మీ కృపా సహాయం మాకు కావాలి తండ్రి. అయా, మా భారము భరించేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మమ్మల్ని అందరూ త్రోసివేసి వారుగానే ఉన్నారు. అయినా కానీ మేము ఏ స్థితిలో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ మమ్మల్ని రోజు కూడా కాపాడి రక్షిస్తూ నడిపిస్తున్న దేవా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ ఉదయాన్నే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించండి నాయనా. ఈ రోజున ఏ విషయం గురించి వారు అడుగుతున్నప్పటికీ మీ చిత్తంలో వాటన్నిటిని నెరవేర్చండి. వారి పనులకు, వారి ప్రణాళికలకు, వారి ఆలోచనలకు మీరు తోడై ఉండండి తండ్రి. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార పరిచర్యలను, చేతి పనులను, వ్యవసాయపు పనులన్నిటినీ కూడా నూరంతలుగా ఆశీర్వదించండి నాయన. జ్ఞానముతో, బలముతో, వివేచనతో వారిని నింపండి అయా. వారు వెనకబడేవారిగా ఉండకుండా ప్రతి విషయంలో ముందుకు వెళ్ళేవారిగా, ఆసక్తి కలిగి పనిచేసేవారిగా వారిని ఈరోజు మీరు నిలవబెట్టుకొనండి. ఆగిపోయిన పనుల విషయంలో కూడా కృప చూపించండి నాయన. నూతనమైన కార్యాలు ప్రారంభిస్తున్నారు, దీవించండి ప్రభువా. అయా, ప్రయాణాల విషయంలో ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాము అయా. గృహము నుంచి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా, సురక్షితముగా ప్రయాణించుటకు కృప చూపించండి. మార్గంలో అపాయాలు, ప్రమాదాలు, సమస్యలు వారి దగ్గరికి రాకుండా కాపాడండి. మరలా పని ముగించుకొని క్షేమముగా గృహాలకు, గమ్యస్థానాలకు చేరబడుటకు సహాయము దయచేయండి నాయన. ఎవరైతే ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని ప్రిపేర్ అవుతున్నారో, వెళుతూ ఉన్నారో, మంచి జ్ఞానం, మంచి వివేచన వారికి దయచేయండి. ఎటువంటి ఆలోచన, భయము లేకుండా ప్రతి వాటికి జవాబు చేసి క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్ అన్నిటినీ మీకు అప్పగిస్తున్నాం. అన్ని వారికి అనుకూలంగా ఉండుటకు కృప చూపించండి. డెలివరీస్, ఆపరేషన్స్ విషయంలో సహాయము దయచేయండి నాయన. ఎవరు కూడా ఆకలి బాధలు ఈరోజు కలిగి లేకుండా, ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎవరికి అనారోగ్య సమస్యలు ఈరోజు రాకుండా మీ కాపుదల, మీ సమృద్ధి, మీ రక్షణ ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ప్రాముఖ్యంగా మా మాటలు, మా ప్రవర్తన, మా నడవడిక సమస్తము మీ స్వాధీనపరుచుకునండి. మీ నామానికి మహిమకరంగా మేముండడానికి కృప చూపించండి. మీ చిత్తాన్ని ఎరిగి జీవించడానికి సహాయము దయచేయండి తండ్రి. అపవాది వేస్తున్న ఈ లోక సంబంధమైన ఆకర్షణ అనే ఉచ్చులు ఎవరు పడిపోకుండా, ఎవరి చేతుల్లో బిడ్డలు మోసపోకుండా
వాక్య జ్ఞానము కలిగి జీవించే కృప దయచేయండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, ఎటువంటి సమస్య వారికి రాకుండా ఈరోజంతా భద్రపరచని నాయనా. ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు ఏవి లేకుండా ప్రశాంతంగా సమాధానంగా జీవించే సహాయము దయచేయమని, మీరు చూపించిన కృపను బట్టి, దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అయా, మేము నోరు తెరిచి మాకు తెలిసిన ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.